మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. యేసుక్రీస్తు చెప్తున్న మాట, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. ధన్యులు అంటే ఎవరు? ఆశీర్వదించబడిన వారు. బ్లెస్డ్ అనే మాట ఇంగ్లీష్లో మనకి దొరుకుతుంది. బ్లెస్డ్ అని అంటే ఆశీర్వదించబడిన వారు. ఎవరైతే నీతి కొరకు ఆకలి దప్పిక కలిగి ఉంటారో వాళ్ళు నిజంగా ఆశీర్వదించబడిన వారు. ఇది యేసుక్రీస్తు చెప్తున్న మాట. యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగంలో చెప్తున్న మాట ఏమిటి? నీతి కొరకు ఆకలి దప్పిక ఎవరికైతే ఉంటుందో నిజంగా వాళ్ళు ఆశీర్వదించబడిన వాళ్ళు. ఈ లోకంలో మనుషులుగా మనకి చాలా రకాలైన ఆకలి అవుతూ ఉంటుంది. చాలా రకాలు ఏముంది, వచ్చేది ఒకే ఆకలి, రకరకాలైన భోజనాలు మనం చేస్తూ ఉంటాం. వాటిలో కూడా మనకి ఏదైతే బాగా ఆరోగ్యానికి మంచిది అనుకుంటామో అది మనం ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాం. ఇంకా మనకి నాలుకకి ఏదైతే బాగా రుచిగా అనిపిస్తుందో దాన్ని తీసుకోవడం కోసం మనం ముందుకు వెళుతూ ఉంటాం. కొంతమంది భోజన ప్రియులు ఉంటారు. అంటే వాళ్ళకి మంచి రుచికరమైన భోజనం ఉంటే వాళ్ళకి సంతోషంగా ఉంటుంది. ఇట్లాగా లోకంలో ఆకలి అనేది ప్రతి చోట మనకి కనిపిస్తూ ఉంటుంది. పేదవాడికి ఉంటుంది ఆకలి, డబ్బున్న వాడికి కూడా ఆకలి ఉంటుంది. అయితే యేసుక్రీస్తు అంటున్న ఈ ఆకలి దప్పిక దేని కొరకు అంటే ఆహారం కొరకు కాదు, నీళ్ల కొరకు కాదు. ఈ లోకంలో మనుషులైతే కనుక ఆహారం కొరకు వాళ్ళకి ఆ నీతి కొరకు కాకుండా ఆహారం కోసం, నీళ్ల కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. నీరు, ఆహారం ఈ రెండు కూడా మనిషి జీవించడానికి, బ్రతకడానికి సరిపోతూ ఉంటాయి. మరి బట్ట అవసరం లేదండి, ఉండడానికి నివాసం అవసరం లేదండి అంటే అవి కూడా అవసరమే. కానీ మనిషి జీవించాలి అంటే ఏముండాలి? శరీరంలోనికి నీరు, ఆహారం తప్పనిసరిగా ఉండాలి. అంటే ఆకలి దప్పిక అనేవి ప్రతి జీవికి ఉంటాయి, ఒక మనిషికే కాదు. పశువులకు చూసుకున్నా, పాములకు చూసుకున్నా, పక్షులకు చూసుకున్నా, ఏ పక్షికైనా ఏ జాతికైనా సరే జీవం కలిగిన ప్రతి ఒక్కళ్ళకి ఈ ఆకలి దప్పిక అనేవి ఉంటాయి. అయితే జాగ్రత్తగా చూద్దాం. ఈ లోకంలో మనిషి కాకుండా మిగతా అన్ని జీవులు కూడా, పశువులే కానివ్వండి, పక్షులే కానివ్వండి, పాకే జంతువులే కానివ్వండి, పురుగులే కానివ్వండి, అవన్నీ కూడా వాటికి ఆకలి దప్పిక ఉంటాయి. ఉంటాయా? ఉండవా? ఉంటాయి. మరి అవి ఏం తింటాయి? కడుపులోకి ఆహారం తింటాయి, తాగడానికి ఏదైనా నీళ్లు తీసుకుంటాయి. వాటి యొక్క ఆకలి దప్పిక అంతటితో తీరిపోతుంది. ఇంకా వేటి కోసం అవి ఎదురు చూస్తాయంటే ఉండటానికి ఏదైనా నివాసం ఏదైనా దొరికితే బాగుండని చూసుకుంటాయి. కానీ మానవులుగా మనకి దేవుడు అంతవరకు మాత్రమే పరిమితం చేయలేదు. మీకు అర్థమైందా అండి? జంతువులకి, పక్షులకి, మిగతా జీవరాశులన్నిటికీ ఉన్న ఆకలి దప్పికకు మానవుడికి ఉన్నటువంటి ఆకలి దప్పికకు చాలా తేడా ఉంది. మిగతావన్నీ కూడా ఆకలి దప్పిక తీర్చుకుంటాయి. కానీ దేవుడు మా నుంచి ఆశిస్తూ ఉంది ఏంటంటే ఈ ఆకలి దప్పిక తీర్చుకోవడం మాత్రమే కాకుండా దైవ సంబంధమైన వాటి గురించి కూడా మనిషి ఆలోచించాలి. ఇది దేవుని యొక్క అనాది ప్రణాళిక, సంకల్పం. ఏం చేయాలి? కేవలం భూ సంబంధమైన కడుపు నింపుకోవడం మాత్రమే కాకుండా పర సంబంధమైన వాటి గురించి కూడా మనిషి ఆలోచన కలిగి ఉండాలి. ఇది దేవుడు ఆశిస్తా ఉన్న విధానం. అందుకనే ఏమంటున్నాడు? ఓ మానవుడా, నీ యొక్క ఆకలి దప్పిక శరీరానికి మాత్రమే పరిమితం కాకూడదు. మరి ఏం చేయాలి? నీ ఆత్మకి కూడా ఆకలి దప్పిక అనేది ఉంటుంది. దాని యొక్క ఆకలి దప్పిక కూడా నువ్వు తీర్చాలి. మీకు అర్థమైందా ఈ మాట? మన శరీరానికి ఆకలి దప్పిక అనేవి ఉన్నాయి, వాటిని తీర్చుకుంటున్నాం. మరి ఆత్మ యొక్క ఆకలి సంగతి ఏమిటి? ఆత్మ యొక్క దాహం సంగతి ఏమిటి? మరి వాటిని కూడా మనం తీర్చాలిగా.
శరీరం యొక్క ఆకలి దప్పిక అన్నం తినేస్తున్నాం, నీళ్లు తాగేస్తున్నాం, తీరిపోతుంది అంతటితో. మరి మన ఆత్మకు సంగతి ఏమిటి? మనం ఆహారం నీరు తీసుకున్నప్పుడు శరీరం బలపడుతుంది, బలంగా ఉంటున్నాం, ఆరోగ్యంగా ఉంటున్నాం. మరి మన ఆత్మ కూడా ఆరోగ్యంగా ఉండాలా వద్దా? బలంగా ఉండాలా వద్దా? మరి ఆత్మకు కూడా ఆహారం ఇవ్వాలి, దానికి కూడా దప్పిక తీర్చాలి. అందుకని యేసుక్రీస్తు చెప్తున్న మాట ఏమిటంటే, ఎవరైతే నీతి కోసం, దేనికోసం? నీతి కోసం ఆకలి దప్పిక కలిగి ఉంటారో నిజంగా వాళ్ళు ఆశీర్వదించబడిన వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీతి అంటే ఏమిటి? నీతి అంటే యేసుక్రీస్తే. ఎందుకంటే 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 31వ వచనంలో అక్కడ మనం చూస్తే, దేవుని మూలంగా ఆయన అంటే యేసుక్రీస్తు మనకు జ్ఞానము, పరిశుద్ధత, విమోచనము, నీతి, జ్ఞానము అయ్యాడు అని ఉంటుంది. అంటే నీతి ఎవరంటే యేసుక్రీస్తే. నీతి కొరకు ఆకలి దప్పి కలిగి ఉండడం అంటే యేసుక్రీస్తు కొరకు. దేని కొరకు? యేసుక్రీస్తు కొరకు ఆకలి దప్పిక కలిగి ఉండడం. యేసుక్రీస్తు ఎవరు? వాక్యమై ఉన్న దేవుడు. యేసుక్రీస్తు ఎవరు చెప్పండి? వాక్యమే. వాక్యమే యేసుక్రీస్తు. వాక్యమే దేవుడై ఉండెను అని మనం చదువుకుంటాం. యోహాను సువార్త మొట్టమొదటి అధ్యాయం మొట్టమొదటి వచనంలో ఏముంటుంది? ఆది యందు వాక్యముంది, ఆ వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఈ మాట చదవగానే చాలామందికి అనిపిస్తుందండి, ఇదేంటండి, ఇది ఎట్లా ఉంటుందంటే అసందర్భంగా ఉంటుంది. ఎట్లాగంటే ఆది యందు వాక్యం ఉన్నది, ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. వాక్యము దేవుని వద్ద ఉంది, ఓకే, ఇక్కడ వరకు బాగా అర్థం చేసుకుంటా. ఆ వాక్యం అనేది దేవుని వద్ద ఉంది, ఓకే. ఇంకా వాక్యము దేవుడై ఉండెను. అదేంటి? ఇప్పుడే కదా ముందు మాటలో వాక్యము దేవుని వద్ద ఉండెను అంటే వాక్యము దేవుడు వేరువేరుగా కనబడుతున్నారు కదా. మళ్ళీ వెంటనే ఆ మాట ఏముంటుంది? వాక్యమే దేవుడై ఉండెను అంటే మరి దానికంటే ముందు మాటలో వాక్యము దేవుని వద్ద ఉండెను అంటే దేవుడు వేరు, వాక్యము వేరు అనే అర్థం వస్తుందా లేదా? వస్తుందా లేదా? మరి వెంటనే తర్వాత మాట ఏమంటున్నాడు? వాక్యమే దేవుడై ఉండెను అంటే అది ఎట్లాగా కుదురుతుంది? చాలామందికి ఇట్లాగే అనిపిస్తూ ఉంటుంది. అట్లా ఆ మాటలు కూడా అట్లాగే ఉన్నాయి. కానీ గ్రీకులో మనం జాగ్రత్తగా చూస్తే వాక్యము దేవుని వద్ద ఉండెను అనే మాట దగ్గర ఆ వద్ద అనే దానికి ప్రోస్ అనే మాట వాడబడుతుంది. ఏమంటున్నాం? ప్రోస్ అనే మాట వాడబడింది. ఎందుకు ఈ మాట వాడబడుతుంది అంటే ఐక్యమై ఉంది అని చెప్పడం కోసం. అది పక్కనే ఉందని కాదు, లైన్గా ఉందని కాదు, ఐక్యమై ఉంది అని చెప్పడానికి. ఇది ఎట్లాంటిదంటే మనం సింపుల్గా అర్థం చేసుకోవాలంటే, పలానా వ్యక్తి దగ్గర మంచి జ్ఞానం ఉందండి అని అన్నావే అనుకో. మీకు అర్థమైందా ఈ మాట? ఆయన వద్ద మంచి జ్ఞానం ఉందండి, ఆయన దగ్గర మంచి తెలివి ఉందండి అన్నామంటే అర్థం ఏంటి? ఆయన దగ్గర తెలివి ఉందంటే తెలివి వేరు, ఆయన వేరు అనా? లేకపోతే తెలివి ఆయనలో ఉందనా? మీరు చెప్పండి. ఆయన దగ్గర మంచి తెలివి ఉందండి అంటే అర్థం ఏంటి? ఆయన వేరు, తెలివి వేరు, ఆయన పక్కనే తెలివి కూర్చుంటుంది అనే అర్థం కాదు కదా. ఇది కూడా అట్లాగే. వాక్యము దేవుని యొద్ద ఉండెను అంటే వాక్యం వేరు, దేవుడు వేరు కాదు, దేవునిలో ఆ వాక్యం ఉంది అని అర్థం. అర్థమైందా ఈ మాట? ఆయన దగ్గర మంచి జ్ఞానం ఉంది అంటే ఆయన వేరు, జ్ఞానం వేరు అని కాదు, ఆయనలో ఆ జ్ఞానం ఉంది అని అర్థం, ఆయనలో ఆ తెలివి ఉంది అని అర్థం. ఇక్కడ వాక్యము దేవుని యొద్ద ఉండెను అంటే దేవునిలో ఆ వాక్యం ఉంది అంటే ఆ వాక్యము దేవుడు రెండు కూడా ఐక్యమై ఉన్నారు అని అర్థం.
అందుకనే తర్వాత మాటలో ఏముంటుంది? వాక్యమే దేవుడై ఉండెను అని ఉంటుంది. కాబట్టి ఎటువంటి పొరపాటు లేదు. బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యంలో ఏ పొరపాట్లు లేవు. అర్థం చేసుకోవడమే పొరపాటు, ఆలోచన లేకపోవడమే పొరపాటు. చాలామంది ఈ లోకంలో బయలుదేరారు. బైబిల్లో ఎన్ని తప్పులు ఉన్నాయండి, బైబిల్లో ఎన్ని ఉన్నాయండి, మేము చూపిస్తాం బైబిల్లో తప్పులు అని బయలుదేరే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే మిగతా పుస్తకాలు లాంటిది కాదు బైబిల్. మీకు అర్థమైందండి? ఈ లోకంలో చాలా గ్రంథాలు ఉన్నా ఆ గ్రంథాలు మనుషులు రాసినవి. మరి పరిశుద్ధ గ్రంథమైన బైబిలు వీళ్ళు కూడా రాశారు కంటే 40 మంది కలిసి అంటారేమో. రాసింది వీళ్ళే అయినా రాయించింది మాత్రము దేవుడు. ఈ లోకంలో ఏ గ్రంథం కూడా బైబిల్ లాగా దైవ ప్రేరేపితము కాదు, పరిశుద్ధాత్మ వలన కలిగినదైతే కాదు. అంటే ఈ వాక్యం అంతా కూడా ఎట్లాగా రాయబడిందంటే మనుషులు దేవుని చేత ప్రేరేపించబడిన వారై రాశారు. ఉదాహరణకి నా చేతిలో ఈ పెన్ను ఉంది. నేను ఒక మాట రాశాను. దీంతో రాసింది ఎవరని అంటాం? నేను అంటానా, లేకపోతే ఈ పెన్ను రాసింది అంటావా? రాసింది పెన్నే, కానీ దీన్ని ప్రేరేపించింది ఇలాగ వెళ్ళాలి, ఇలాగ కదలాలి అని ప్రేరేపించింది ఎవరు? నేను. కాబట్టి ఓవరాల్గా ఆ మాట రాసింది ఎవరు అంటే నన్నే అంటారు. అలాగే దేవుని చేతిలో పెన్నులాగా, సాధనంలాగా ఎంతోమంది మనుషులు వాడబడ్డారు. వాళ్ళనే ప్రవక్తలు అంటున్నాం, రచయితలు అంటున్నాం. అట్లాంటి వాళ్ళు 40 మంది దేవుని చేత ప్రేరేపించబడి దేవుని చేతిలో పనిముట్టులాగా, దేవుని చేతిలో ఒక సాధనంలాగా, ఒక పెన్నులాగా వాడబడి వీటన్నిటిని రాశారు. కాబట్టి రాయించింది వాళ్ళే అయినా వాళ్ళ వెనకాల ఉండి వాటిని రాయించింది దేవుడే. కాబట్టి ఇది దైవ ప్రేరేపితమైన గ్రంథం, పరిశుద్ధ గ్రంథం అంటున్నాం. రాసింది దేవుడే కాబట్టి ఎటువంటి పక్షపాతం లేకుండా రాశాడు. మీకు తెలుసా అండి, ఈ లోకంలో మనం ఎవరైనా ఒకళ్ళ చరిత్ర చెప్పాలి అంటే ఏం చేస్తాం? ఆయన మంచివాడు, ఆయన చేసిన మంచి పనులు మాత్రమే చెబుతూ పోతుంటాం కదా. మరి ఆయన వలన జరిగిన తప్పులు కూడా ఉంటాయి మనిషిగా, అవి మాత్రం రాయం ఆ పుస్తకంలో. ఎందుకంటే మనం ఫేవర్గా ఉండాలి కదా. ఉదాహరణకి ఒక రాజకీయ నాయకుడి గురించి నువ్వు రాద్దామనుకున్నావు, చంద్రబాబు గురించో లేకపోతే ఆ జగన్ గురించో రాద్దామనుకున్నావు. ఉదాహరణకి చంద్రబాబు గురించి రాద్దామనుకున్నావు. ఆయనకి మంచి ఫేవర్గా ఉండాలి, ఆయన గురించిన మంచి విషయాలు రాస్తావు. అంతేగాని ఆయన గురించిన చెడ్డ విషయాలు, ఆయన చేసిన తప్పులు ఇవన్నీ రాస్తావా? దాంట్లో రాయవు. ఎందుకంటే నువ్వు మనిషివి, ఆయనకు నువ్వు ఫేవర్గా ఉండాలి కాబట్టి, చూసేవాళ్ళు ఆయన కాస్త మంచివాడిగా చూసుకోవాలి కాబట్టి ఆయన గురించిన మంచి విషయాలు మాత్రమే రాస్తాం. అలాగే ఎక్కడైనా సరే ఈ లోకంలో ఏ మనిషి ఎవరి గురించి రాసినా వాళ్ళల్లో ఉన్న మంచి లక్షణాలు మాత్రమే చూపిస్తూ, ఇదిగో ఈ వ్యక్తి మంచివాడు, ఇతనిలో మంచి లక్షణాలు ఉన్నాయి అని చెప్తూ రాస్తావు. కానీ దేవుడైతే అట్లా కాదు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి, పక్షపాతం లేనివాడు కాబట్టి ఎవరి గురించైనా రాసేటప్పుడు వాళ్ళలో ఉన్న మంచి ఆయన రాశాడు, వాళ్ళలో ఉన్న జరిగించిన చెడు కూడా ఆయన రాశాడు. ఉదాహరణకి అబ్రహాం విషయాన్ని చూసుకోండి. అబ్రహాము విశ్వాసులకు తండ్రి, కుమారుని సైతం దేవునికి బలి ఇవ్వడానికి సిద్ధపడినాడు. మరి అంతవరకే మంచి మంచి విషయాలు రాశాడా? అబ్రహాము చేసిన దోషాలు కూడా రాయబడ్డాయి. అలాగే దావీదు దేవునికి ఇష్టమైన రాజు, ఆయన చాలా మంచిగా జీవించాడు దేవుని కోసం. అలాగని ఆయన చేసిన పొరపాట్లు బైబిల్లో లేవా? అవి ఉన్నాయి. అంటే ఇది పరిశుద్ధ గ్రంథం కాబట్టి, దేవుని వలన ప్రేరేపించబడింది కాబట్టి దేవుడు వాళ్ళ గురించి రాసేటప్పుడు వాళ్ళు చేసిన మంచి పనులు రాశాడు. ఇటు వినాలి, వాళ్ళ మంచి పనులు రాశాడు, అదే సమయంలో వాళ్ళ ద్వారా జరిగించిన చెడు కార్యాలు కూడా రాశాడు. అదేందండి, మరి దేవుడు మంచి వాటిని రాయాలి కండి, చెడ్డ వాటిని ఎందుకు రాశాడండి అని అంటే, మంచి వాటిని ఎందుకు? నీవు వాటిని చూసి అట్లాగా మంచితనంగా ఉండాలని. మరి చెడ్డ వాటిని ఎందుకు రాయించాడు? ఎందుకంటే వాటిని చూసి నువ్వు గుణపాఠం తెచ్చుకోవాలని, మళ్ళీ అట్లాగా నువ్వు ఉండకూడదని. మీకు అర్థమైందండి?
మంచి చెడుని దేవుడు ఎందుకు ఉంచాడు ఈ గ్రంథంలో అంటే, మంచిని చదివినప్పుడు ఇదిగో నేను ఇట్లా ఉండాలి మంచిగా అని నీకు ఆలోచన కలగాలి. వాళ్ళ గురించిన తప్పులు, వాళ్ళు చేసిన పొరపాట్లన్నీ నువ్వు చదువుతూ ఉన్నప్పుడు మనిషిగా నేను ఎట్లాంటి పొరపాట్లు చేసే అవకాశం ఉంటుంది, కాబట్టి నేను జాగ్రత్త పడాలి అని నువ్వు తెలుసుకోవడానికి. ఇట్లాగా వాళ్ళ గురించిన మంచి చెడు రెండు కూడా దేవుడు కలిపి రాశాడు. కాబట్టి దీన్ని ఏమంటున్నాం? పరిశుద్ధ గ్రంథం అంటున్నాం. పక్షపాతం లేని గ్రంథం. ఈ లోకంలో ఏ గ్రంథాలు కూడా అట్లా ఉండవండి. దేవుని చేత ప్రేరేపించబడిన ఏకైక గ్రంథం ఈ ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే అది బైబిల్ గ్రంథం మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్లాంటి బైబిల్ గ్రంథంలో ఎటువంటి పొరపాట్లు లేవు, ఉండవు. ఒకవేళ ఉన్న ఒక ట్రాన్స్లేషన్ నుంచి ఇంకొక ట్రాన్స్లేషన్కి తర్జుమా చేసిన పొరపాట్లు ఉంటాయి. మీకు అర్థమైందండి? నిజానికి ఇప్పుడు మనం చదువుకుంటున్న తెలుగు బైబిల్ డైరెక్ట్గా తెలుగు బైబిల్లో ఏమీ రాయలేదు. మొట్టమొదటిగా హీబ్రూలో, తర్వాత గ్రీకులో రాయబడింది. తర్వాత పాత నిబంధన అయితేనేమో హీబ్రూ నుంచి, క్రొత్త నిబంధన ఏమో గ్రీకు నుంచి ట్రాన్స్లేషన్ చేయబడింది. అట్లా ట్రాన్స్లేషన్ చేస్తున్నప్పుడు మనుషులు ట్రాన్స్లేషన్ చేశారు కాబట్టి తర్జుమాలో కొన్ని పొరపాట్లు రావచ్చు తప్ప నిజానికైతే దేవుని వాక్యంలో ఏ పొరపాటు లేదు, ఏ తప్పు లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యాన్ని ఏదైనా పొరపాటు ఉంది అని నీకు అనిపిస్తుందంటే అది నీకు సరిగ్గా అర్థం కాలేదని అర్థం. మళ్ళీ చెప్తున్నాను, దేవుని వాక్యంలో పొరపాటు ఉంది, అక్కడ తప్పు ఉంది, ఇక్కడ తప్పు ఉంది అని నువ్వు అనుకుంటున్నావంటే నీవు సరిగ్గా దాన్ని అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకునే అంత తెలివి, ఆ అనుభవం దేవుడు నీకు ఇంకా ఇవ్వలేదు అని అర్థం. ఒక చిన్న ఉదాహరణ. ఒక 5వ తరగతికి బోర్డు మీద మ్యాథ్స్ చెప్తున్నావు, ఇంటర్మీడియట్ వాడికి కూడా మ్యాథ్స్ చెప్తున్నావు. ఇంటర్మీడియట్ వాడికి మ్యాథ్స్ చెప్తా ఉన్నప్పుడు వాడికి స్క్వేర్లు, క్యూబులు, పవర్లు ఇవన్నీ చెప్తావు. అవే పవర్లు, అవే స్క్వేర్ అండ్ క్యూబ్ ఇవన్నీ కూడా ఆ 5th బిలో ఉన్న వాడికి చెప్తా ఉంటే వాడేమనుకుంటాడు? నేను చదివిన వాటిలో ఇవేమి లేవే, నేను తెలుసుకున్న వాటిలో ఇవేమి లేవే, ఏదో కొత్తగా చెప్తున్నాడు, మొత్తానికి ఇది నాకు ఇదేమి అర్థం కాదు, ఇదంతా తప్పే అంటాడు. మీకు అర్థమైందా? ఇదంతా తప్పే అంటాడు. ఎందుకంటే దాన్ని అర్థం చేసుకోగలిగిన స్థాయి వాడికి ఇంకా రాలేదు కాబట్టి. చాలామంది దేవుని వాక్యంలో పొరపాట్లు ఉన్నాయి, తప్పులు ఉన్నాయి. ఎందుకంటున్నారంటే ఆ వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకునే స్థాయి వాళ్ళకి ఇంకా రాలేదు. పోయి నేర్చుకుందాం అనుకున్న స్థాయికి కూడా వాళ్ళు ఎదగడానికి ప్రయత్నం చేయట్లేదు. కాబట్టి ఆ స్థాయిలోనే ఉండి, ఆ స్టాండర్డ్లోనే ఉండి దాన్ని చూసి అది తప్పు ఉంది అని అంటున్నారు. అంటే వాళ్ళ స్టాండర్డ్ అంతవరకు మాత్రమే ఉంది. కాబట్టి అట్లాంటి వాళ్ళని చూసినప్పుడు మనం పాపం జాలి పడాలి. పాపం వీళ్ళ స్థాయి చాలా లోయర్ స్టాండర్డ్లోనే ఉంది, ఎల్కేజీ యూకేజీ స్థాయిలోనే ఉంది. కాస్త ఎదగలేదు వీళ్ళు, ఎదగక పాపం ఇట్లాగ పొరపాటు పడుతున్నారు అని జాలి పడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో ఆది యందు వాక్యం ఉన్నది, వాక్యం దేవుని వద్ద ఉంది అంటే వాక్యం వేరు దేవుడు వేరు అని కాదు, వాక్యము దేవునిలో ఉందని అర్థం, దేవునితో ఐక్యమై ఉందని అర్థం. అందుకనే తర్వాత మాటలో ఏమంటున్నాడు? వాక్యమే దేవుడై ఉండెను అని ఉంది. ఇక మనం చదువుకుంటూ వచ్చిన తర్వాత 14వ వచనంలో ఏముంటుందంటే, చదువుదాం త్వరగా. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకప్పుడు వాక్యమే, ఇప్పుడేమైంది? శరీరం ధరించుకొని మన మధ్యకు వచ్చేసింది. దానికి మనం పెట్టిన పేరు యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఒకప్పుడు వాక్యంగా ఉన్న దేవుడు శరీరం ధరించుకొని ఈ భూమి మీదకి వచ్చాడు. అదే మనం క్రిస్మస్గా చెప్పుకుంటున్నాం. కాబట్టి దేవుడు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చాడు అంటే యేసుక్రీస్తు ఒకప్పుడు ఎట్లా ఉన్నాడు? ఆయన వాక్యమైన దేవుడు.
దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండడం అంటే యేసుక్రీస్తు కొరకు, అంటే వాక్యమై ఉన్న దేవుని కొరకు, అంటే దేవుని యొక్క వాక్యం కొరకు ఆకలి దప్పిక ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. జాగ్రత్తగా చూడండి, ఆకలి అయినప్పుడు రోజుకు ఎన్నిసార్లు తింటాం? 3 సార్లు. పొద్దున్నే టిఫిన్ చేస్తాం, మధ్యాహ్నం భోజనం చేస్తాం, రాత్రికి మళ్ళీ డిన్నర్ చేస్తాం. ఈ 3 సార్లు తింటే తప్ప మన శరీరం ఆరోగ్యంగా ఉండదు, అన్ని పనులకు సహకరించదు, హుషారుగా ఉండదు కదా. మరి ఆత్మ సంగతి ఏంటి? దేవుని యొక్క వాక్యం సంగతి ఏమిటి? నీతి కొరకైన ఆకలి దప్పిక సంగతి ఏమిటి? దేవుని వాక్యం కొరకు మనం రోజుకి ఎన్నిసార్లు భుజిస్తున్నాం దేవుని వాక్యాన్ని? వారానికి ఒక్కసారి, లేదు బుధవారం, మధ్యవారాలు, శనివారం, వారానికి ఒక 3 సార్లు. నువ్వు వారానికి 3 సార్లు తిని చూడు, నువ్వు ఎట్లా ఉంటావో శరీరరీత్యా, ఎట్లా ఉంటావు? వారానికి 3 సార్లు తిను. వారానికి 3 సార్లు తింటే ఇక మనం ఇట్లా అయిపోతాం. ఇట్లా ఉన్నోడు కాస్త అది ఎట్లా అయిపోతాం. ఎందుకంటే 3 రోజులకు ఒకసారి భోజనం చేసేవాడు ఎట్లా ఉంటాడు? ఇక 2 రోజులకు ఒకసారి చేస్తావు. అంటే నెక్స్ట్ తర్వాత అంతా ఇంక ఏమీ లేదు తినడం. చాలామంది విషయంలో వాళ్ళ ఆత్మ కూడా ఇట్లాగే బలహీనమైపోయి, ఇట్లాగే సన్నబడిపోయి ఏ పని చేయలేని స్థితిలో ఉంటారు ఆత్మీయ రీత్యా. ఎందుకంటే వాళ్ళ ఆత్మకు వాళ్ళు సరిగ్గా ఆహారం అందించట్లేదు కాబట్టి. మన శరీరానికి సరిగ్గా ఆహారం అందిస్తే మనం ఆరోగ్యంగా ఉంటాం అన్ని విషయాల్లో. అలాగే మనం ఆత్మకు కూడా ఏం చేయాలి? దేవుని యొక్క ఆహారం అందించాలి. అంటే వాక్యాన్ని వినాలి, భుజించాలి. ఏం చేయాలి? వాక్యాన్ని భుజించాలి. ఏ రోజు? ప్రతిరోజు. ఎన్నిసార్లు? నీకు చేతనైతే 3 పూట్ల భోజనం చెయ్యి. అంటే వాక్యాన్ని చదువు, ధ్యానం చెయ్యి, విను, మననం చెయ్యి. ఎంతసేపు చేయగలిగితే అంతసేపు చెయ్యి. అప్పుడు నీ ఆత్మలో నీవు ఆరోగ్యంగా ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ లోక సంబంధమైన ఆహారాలు అయితే తింటే గ్యాస్ పట్టిందండి, అరగట్లేదండి, ఇట్లాంటివన్నీ ఉంటాయి. కానీ ఆత్మ సంబంధమైన ఈ ఆహార విషయంలో అట్లాంటిది ఏమీ ఉండదు నీకు. నీవు ఎంతగా ఈ ఆహారాన్ని తీసుకుంటే వాక్యాన్ని అంత బలంగా ఉంటావు. ఆత్మీయ విషయంలో, పాపాన్ని జయించే విషయంలో, శోధనలు జయించే విషయంలో, అపవాదిని ఎదిరించే విషయంలో అంత బలంగా ఉంటావు. ఎందుకంటే ప్రతిరోజు నువ్వు వాక్యాన్ని భుజిస్తున్నావు కాబట్టి, ప్రతిరోజు వాక్యాన్ని నువ్వు తింటున్నావు కాబట్టి. యేసుక్రీస్తు అన్నాడు, నా శరీరము తిని నా రక్తం త్రాగినవాడు నిత్య జీవం కలిగినవాడు. ఏమన్నాడు? నా శరీరాన్ని భుజించి నా రక్తాన్ని పానం చేసిన వాడు నిత్య జీవాన్ని కలిగినవాడు. అంటే దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిరోజు నువ్వు విని దాన్ని ప్రతిసారి నీ లోపలికి నువ్వు తీసుకుంటూ ఉంటే నిజంగా నీలో నిత్య జీవం అనేది కలుగుతుంది. జీవపు ఓటలు నీలో నుంచి వస్తాయి. యేసుక్రీస్తు చెప్పిన మాట అదే. ఎవడైతే నా యందు విశ్వాసం ఉంచుతాడో వానిలో నుంచి జీవజల నదులు వస్తాయి. ఎట్లాంటి నదులు వస్తాయంట? జీవజల నదులు వస్తాయి. ఆ నది నీకు మాత్రమే పరిమితం కాదు, ఎదుటి వాళ్ళని కూడా బ్రతికింపజేస్తుంది, ఎదుటి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది, వాళ్ళని కూడా జీవంలోకి నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ మాటలు వింటున్నా ప్రియ సహోదరి సహోదరుడా, నీతి కొరకైన ఆకలి దప్పిక మరి నీకుందా? ఉంటే గనక దేవుని వాక్యాన్ని నీవు ప్రతిరోజు చదువుతావు. ఏవండి నేను చదువుకోలేనండి, నాకు అంతగా లేదంటే కనీసం దేవుని మందిరానికి వచ్చి దేవుని వాక్యాన్ని నీవు తప్పనిసరిగా వింటావు. ఆ విన్నదాన్ని ప్రతిరోజు ప్రార్థన చేస్తూ నీ జీవంలోనికి దాన్ని తీసుకుంటావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు చెప్తున్నాడు, నీతి కొరకు
ఎవరైతే ఆకలి దప్పిక కలిగి ఉంటారో నిజంగా వాళ్ళు ధన్యులు. ఎందుకంటే వాళ్ళు నా కోసం ఆకలి దప్పిక కలిగిన వాళ్ళు, వాక్యం కోసం ఆకలి దప్పిక కలిగిన వాళ్ళు వీళ్ళు. ఇదిగో నేను వాళ్ళను తృప్తిపరుస్తాను, వాళ్ళు తృప్తిపరచబడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, మరి మన సంగతి ఎట్లా ఉంది? నీతి కొరకైన ఆకలి దప్పిక మనలో ఉంటున్నాయా? ఈ లోక సంబంధంగా ఆకలి దప్పిక కలిగి ఉంటున్నావు, మంచిదే, కలిగి ఉండాలి. ఆకలి లేని వాడిని ఏమంటారు తెలుసా? రోగం ఉంది అంటారు కదండి. ఆకలి లేదు, నీకేమనిపిస్తుంది? ఇక డాక్టర్ దగ్గర పోతావు, డాక్టర్ గారు నాకు ఆకలి వేయట్లేదండి. ఏమ్మా ఆకలి వేయకపోతే నీకు మంచిదేగా, బియ్యం మిగులుతాయి కదా, డబ్బులు మిగులుతాయి కదా, తినే బాధ లేదు కదా, ఇంకేందంట అని అంటాడా డాక్టరు? అనడు. ఎందుకంటే ఆకలి లేకపోవడం ఒక రోగం, అవునా కాదా? శరీర సంబంధమైన ఆకలి నీకు కలగట్లేదు అంటే నువ్వు రోగంతో బాధపడుతున్నావని అర్థం. వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, మందులు తీసుకోవాలి, కాస్త నీకు ఆకలి అయ్యే విధంగా చేసుకోవాలి. అలా చేసుకుంటే నీకు ఆకలి అయితే నువ్వు ఆహారం తింటావు, ఆహారం తింటే ఆరోగ్యంగా ఉంటావు. లేకపోతే ఆకలి లేదు అంటే అదొక రోగం అని. మరి ఆత్మ సంబంధంగా కూడా ఏమంటున్నాం? ఆత్మ సంబంధంగా కూడా నీకు ఆకలి వేయట్లేదు, దేవుని వాక్యం అంటే నీకు శ్రద్ధ కలగట్లేదు, దేవుడు అంటే నీకు ఆశ కలగట్లేదు, దేవుని వాక్యం మీద ఉన్న ఆశ, ఆతృత, తృష్ణ నీలో కలగట్లేదు అంటే అర్థం ఏంటి? నీకు రోగం ఉంది. ఎటువంటి రోగం అది? ఆత్మీయ రోగం ఉంది. ఆకలి, ఆత్మీయంగా ఆకలి వేయని రోగం ఉంది. కాబట్టి తప్పనిసరిగా నువ్వు చూసుకోవాల్సిందే. లేకపోతే అట్లాగే ఆ రోగం అట్లాగే కంటిన్యూ అయిందనుకో, చివరికి ఏమవుతావు? నీరసపడిపోయి సన్నగా అయిపోయి చివరికి చచ్చిపోయే పరిస్థితి కూడా వస్తుంది. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నిజంగా నీకు ఆత్మీయంగా ఆకలి అవుతుందా? దేవుని కొరకైన ఆశ, వాక్యం కొరకైన ఆకలి దప్పిక నీలో కలుగుతున్నాయా? కలగట్లేదంటే ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, నీవు రోగంతో ఉన్నావు, ఆత్మీయ రోగంతో ఉన్నావు. ఆ రోగం ఒకవేళ అట్లాగే కంటిన్యూ అయితే గనక చివరికి నీ ఆత్మ కృషించిపోయి 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 చనిపోయిన స్థితికి వచ్చేస్తావు. ఆత్మీయంగా పూర్తిగా చనిపోతావు. ఇక అంతే, శరీరరీతిగా బ్రతికే ఉంటావు, కానీ ఆత్మలో ఏమవుతావు? చచ్చిన స్థితికి వెళ్ళిపోతావు. అప్పుడు దేవుడు అంటాడు, ఒక సంఘాన్ని గురించి దేవుడు అన్నాడు, ప్రకటన గ్రంథంలో ఒక సంఘాన్ని గురించి దేవుడు చెప్తూ, జీవిస్తున్నావన్న పేరే నీకుంది. ఏంటంట? జీవిస్తున్నావన్న పేరే నీకుంది, కానీ నిజంగా నీవు నా దృష్టిలో చచ్చిన వాడివే. ఈ లోకంలో చాలామంది ఇట్లాగే ఉన్నారండి. జీవిస్తున్నావన్న పేరే, మనిషిగా బ్రతుకుతున్నావన్న పేరే, దేవుని దృష్టిలో వీళ్ళు చచ్చిన వాళ్ళుగానే ఉంటున్నారు. ఆత్మీయంగా ఆకలి దప్పిక లేవు, దేవుని కొరకైన ఆకలి దప్పిక లేదు. అట్లాగా ఆకలి దప్పిక లేని ఆ రోగంతో వాళ్ళు అట్లాగే ఉంటున్నారు. అదే రోగంతో వాళ్ళు ఆత్మ కృషించి కృషించి చివరికి ఆత్మ ఏమైంది? చచ్చిపోయింది. దేవుడు ఏమంటున్నాడంటే అట్లాంటి వాళ్ళని చూసి, ఇదిగో జీవిస్తున్నావన్న పేరే నీకుంది, పేరుకే నువ్వు బ్రతుకుతున్నావు, కానీ నా దృష్టిలో నువ్వు ఎట్లాంటి వాడివంటే చచ్చిన వాడివే అంటున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని దృష్టిలో మరి నువ్వు ఎట్లా ఉన్నావు? బ్రతికే ఉన్నావా, లేకుంటే చచ్చిన వాడిలాగా ఉన్నావా? నీవు బ్రతికే ఉన్నావు అంటానికి రుజువేంటి? నీకు ఆకలి అవుతుంది, ఆ వాక్యం కొరకు ఆకలి దప్పిక నీవు కలిగి ఉన్నావు, నీతి కొరకు ఆకలి దప్పిక నీవు కలిగి ఉన్నావంటే నీవు దేవుని కోసం సజీవంగా బ్రతికే ఉన్న వాడివి అని అర్థం. నీతి కొరకైన ఆకలి దప్పిక నీకు కలగట్లేదు అంటే నువ్వు చచ్చి ఉన్నావు అన్నమాట. చచ్చిన వాడికి ఆకలి దప్పిక ఉంటాయాక మీరు చెప్పండి? చచ్చిపోయిన వాడికి ఇక ఆకలి దప్పిక ఉంటాయా? వాడికి ఏవి ఉండవు, వాడికి ఏవి వినపడవు. ఈ లోకంలో చాలామంది ఇట్లాగే ఉన్నారు, చచ్చిన స్థితిలోనే ఆత్మీయంగా. వాళ్ళకి నీతి కొరకైన ఆకలి దప్పిక ఉండవు,
దేవుని కొరకైన ఆకలి వాళ్ళకు ఉండదు. దేవుని వాక్యం కొరకైన ఆకలి వాళ్ళకు ఉండదు. ప్రార్థన చేసుకోవాలి, మందిరానికి వెళ్ళాలి, దేవునితో గడపాలి, సహవాసం చేయాలి, ఇవేవి వాళ్ళకు ఉండవు. ఆత్మీయ స్పర్శ అనేది అసలు ఉండనే ఉండదు. ఏమంటున్నాం? ఆత్మీయ స్పర్శ ఉండదు. వేటికి కూడా రెస్పాండ్ అవ్వరు. అట్లాంటి వాళ్ళని ఏమంటాం? చచ్చిన వాళ్ళు. ఈ లోకంలో చాలామంది ఆత్మీయంగా చచ్చిన స్థితిలోనే ఉన్నారు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నిజంగా నీ ఆత్మ ఎట్లా ఉందో ఒక్కసారి చూసుకో. నీ ఆత్మ గనక చనిపోతే నీవు పరలోక రాజ్యంలోకి వెళ్ళవు, నరకంలోనే ఉంటావిక. ఈ లోకంలో ప్రతి మనిషి కూడా 2 జన్మలు పొందుతాడు, అలాగే 2 మరణాలు కూడా పొందుతాడు. మళ్ళీ చెప్తున్నాను ఈ మాట. ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషికి 2 జన్మలు ఉంటాయి, 2 మరణాలు ఉంటాయి. అదేందండి 7 జన్మలు ఉంటాయి అంటారు కదండి. ఆ జన్మలు కాదు ఇక్కడ మాట్లాడుతుంది. శరీర రీతిగా నువ్వు జన్మిస్తావు ఈ లోకంలో, అది శరీర సంబంధంగా జన్మించటం. అలాగే దేవుని వాక్యాన్ని విని నీ పాపాన్ని వదిలి యేసుక్రీస్తుని నీవు రక్షకుడిగా స్వీకరించినప్పుడు ఆయనలో నీవు నూతనమైన వ్యక్తిగా జన్మిస్తావు, దేవుని బిడ్డగా జన్మిస్తావు. ఈ లోకంలో ఒక మానవుని యొక్క బిడ్డగా నువ్వు జన్మించావు, శరీర సంబంధమైన జన్మ అది. దేవుని బిడ్డగా నువ్వు జన్మిస్తావు విశ్వాసం ద్వారా, అది ఆత్మ సంబంధమైన జన్మ. అట్లాగే మరణం కూడా 2 ఉన్నాయి. ఒకటి శరీర సంబంధమైన మరణం, అందరికీ వస్తుంది, ఏ భేదము లేదు. రెండవది ఆత్మ సంబంధమైన మరణం, అగ్నిగుండం, నరకం, 2వ మరణం అంటాం దీన్ని. కాబట్టి 2 జన్మలు ఉన్నాయి మనిషికి, 2 మరణాలు ఉన్నాయి. ఒకటి శరీర సంబంధమైనది, ఇంకొకటి ఆత్మ సంబంధమైనది. ఈ లోకంలో ప్రతి మనిషి కూడా శరీర సంబంధమైన వాటిని, ఆ శరీర సంబంధమైన జన్మ, శరీర సంబంధమైన మరణం పొందుతాడు. కానీ ఎవరైతే నూతనంగా జన్మించారో, 2వసారి జన్మించారో, ఆత్మ సంబంధంగా దేవుని బిడ్డలుగా జన్మించారో, వాళ్ళు 2వ మరణాన్ని ఏ మాత్రం కూడా పొందరు. 2వ మరణం వచ్చి వాళ్ళని ఏమీ చేయదేక, ఎందుకంటే వాళ్ళు నిత్యత్వం బ్రతికే ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనలను మనం పరీక్షించుకుందాం. మరి మనం ఆకలి దప్పిక కలిగి ఉంటున్నామా? ఆకలి ఉంటే ఏం చేస్తాం? దేవుని వాక్యం వినబడుతున్న ప్రతి చోటికి వెళ్ళి దేవుని వాక్యాన్ని వింటాం. విని దాని హృదయం లోపలికి తీసుకొని ఇంకా 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 ఎదగడానికి ప్రయత్నిస్తాం. అవునా కాదా? ఆహారం తీసుకుంటే చిన్నప్పటి నుంచి పిల్లోడికి ఆహారం పెడితే 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 వాడేమవుతాడు? ఆ బలమంతా వాడికి వచ్చేసి చిన్నగా వాడు ఎదుగుతాడు. ఆహారం లేకపోతే అవయవాలు ఎదుగుతాయా? కాళ్ళు, చేతులు, బ్రెయిన్ ఇవన్నీ ఎదుగుతాయా? ఎదగవు. ఎందుకంటే ఆహారం లేదు సరిపడా. ఆత్మీయ రీత్యా నీవు కూడా సరిపడినంత ఆహారం తీసుకుంటే, వాక్యాన్ని తీసుకుంటే నీ అన్ని అవయవాలు చక్కగా పనిచేస్తాయి. అంటే నీ విశ్వాసం, నీ జ్ఞానం, నీ తెలివి, ప్రార్థన ఇవన్నీ కూడా బలపడతాయి. ఎందుకు? నువ్వు ఆహారం తీసుకుంటున్నావు కాబట్టి, వాక్యాహారం తీసుకుంటున్నావు కాబట్టి. కాబట్టి లోకంలో ఆకలి దప్పిక ఎట్లాగ అవసరమో ఆత్మీయ రీత్యా కూడా మనకేముండాలి? నీతి కొరకైన ఆకలి, దేవుని వాక్యం కొరకైన ఆకలి దప్పిక మనం కలిగి ఉండాలి. ఎవరైతే అట్లాంటి ఆకలి కలిగి ఉంటారో, యేసుక్రీస్తు చెప్పిన మాట, నిజంగా వాళ్ళు ధన్యులు, ఆశీర్వదించబడిన వారు. నిజంగా ఈ మాటలు వింటున్న ఆ ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం కొరకైన ఆకలి దప్పిక నీలో ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ముందుకొస్తాడు. ఏం చేస్తాడు దేవుడు? నిన్ను ఆశీర్వదించడానికి ఆయన ముందుకు అడిగేస్తాడు. ఎందుకంటే నీకు ఆకలి దప్పిక ఉన్నాయి ఆయన కోసం. కాబట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధపడతాడు. ఒకవేళ అవి లేవే అనుకో, నీ దగ్గరికి రావడానికి కూడా దేవుడు ఇష్టపడడు. ఎందుకంటే నీతి కొరకైన ఆకలి దప్పిక నీకు లేవు కదా. ఇట్లాంటి ఆకలి దప్పిక లేని వాడికి ఏమి ఇస్తే ఏంటి, ఏమి ఇవ్వకపోతే ఏంటి అనుకుంటాడు. మీకు అర్థమైందండి? ఆకలి లోకంలో ఒక సామెత ఉంది, సామెత గ్రంథంలో, ఆకలిగా ఉన్న వాడికి ఎట్లాంటి వస్తువైనా సరే వాడికి రుచికరంగా అనిపిస్తుంది. మీకు అర్థమైందండి? ఆకలిగా ఉన్నవాడు, మన భాషలో చెప్పాలంటే ఆకలిగా ఉన్నవాడికి పచ్చడి అన్నం పెట్టినా సరే వాడు ఏం చేస్తాడు?
సంతోషంగా తింటాడు, ఎందుకంటే ఆకలి ఉంది లోపల. మరి కడుపు నిండిన వాడికి సామెతల గ్రంథంలో ఉంది, కడుపు నిండిన వాడు తేనె పట్టునైనా సరే తొక్కి వేస్తాడని ఉంది. కడుపు నిండింది వాడికి, కానీ వాడికి ఏం పెట్టావు నువ్వు? తేనె పట్టు తీసుకొచ్చి పెట్టావు. అబ్బాయి తీయగా ఉంటుంది, తినే రాని అంటే వాడు ఏం చేస్తాడు? తొక్కేస్తాడు. ఎందుకంటే వాడు కడుపు నిండింది కాబట్టి. అంటే ఆకలి కొన్నవాడు తప్పనిసరిగా ఏ వస్తువైనా సరే తీసుకుంటాడు, ఎందుకంటే ఆకలితో ఉన్నాడు కాబట్టి. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీతి కొరకైన ఆకలి నీలో ఉందా? నీతి కొరకైన దప్పిక నీలో ఉందా? ఉంటే గనక దేవుని వాక్యాన్ని తరచుగా చదువుతావు, ఉంటే గనక దేవుని వాక్యాన్ని తరచుగా వింటావు, ఉంటే గనక దేవుని వాక్యాన్ని ప్రతిరోజు నీవు ధ్యానం చేస్తావు, నీ ఆత్మను ఆరోగ్యంగా ఉంచుకుంటావు, నీ ఆత్మను జీవంగా ఉంచుకుంటావు, బలంగా ఉంచుకుంటావు. లేకపోతే నీ ఆత్మ నశించిపోతుంది, కుళ్ళిపోతుంది, చివరికి చచ్చిపోతుంది. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, కాబట్టి మనలను మనం పరీక్షించుకుందాం. నీతి కొరకు ఆకలి దప్పిక మనకు ఉన్నాయా లేదా అని పరీక్షించుకుందాం.